నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీ, ఇదివరకు దాని పేరు యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్, ప్రస్తుతం అదే ఆర్యా యూనివర్సిటీ అని పిలువబడుతుంది. ఆ యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు ఆ భాగాన్ని చదువుతూ ఉన్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో బ్రహ్మదేవుడు కృష్ణుడిని మోహింప చెయ్యాలి అని అనుకుని, లేదా కృష్ణుడి యొక్క శక్తి ఏమిటో తను తెలుసుకోవాలి అని అనుకుని బాలకుల్ని గోవత్సాలని తనతో పాటు తీసుకెళ్ళిపోతే, కృష్ణుడే ఆ రూపాలు ధరించి అక్కడ ఆయనకు ప్రత్యక్షమైతే ఆయన తన యొక్క అజ్ఞానాన్ని లేదా తన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి తన యొక్క అజ్ఞానాన్ని తెలుసుకుని కృష్ణుడికి సాష్టాంగపడినటువంటి ఘట్టం చదివాం. దాని తర్వాత భాగం ఇప్పుడు చదువుతున్నాం. హే భగవన్, అజిత జ్ఞానే ప్రయాసమపాస్య స్వస్థానే ఏవ స్థితాః సంతః సద్భిరుదీరితాం శ్రవణగోచరాం భవదీయ వార్తాం శ్రుత్వా మనోవాక్కాయైర్భవంతన్నమస్యంతః ఏ జీవంతి త్రిలోక్యాం అన్యైరజితోపి త్వం తైర్జితోసి. ఇది భక్తితత్వం యొక్క స్వరూపాన్ని, అంటే ఏ భక్తితత్వంలో ఏ విధంగా భగవంతుడిని ఉపాసిస్తే ఆయన మనకి లభిస్తాడో ఆ మార్గాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు మనకి. హే భగవన్, బ్రహ్మదేవుడు ఇంతకు ముందు శ్లోకంలో ఆయన యొక్క రూపాన్నంతటినీ వర్ణించాడు. ఒక శ్లోకంతో ఆయన యొక్క రూపాన్నంతటినీ వర్ణించి అటువంటి రూపం కలిగినటువంటి నీకు నమస్కారం అని చెప్తూ, ఇప్పుడు ఆయన యొక్క సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి ఆ భగవత్తత్వాన్ని నమ్మి కొలిచేటువంటి భక్తుల యొక్క ఆనందాన్ని, వాళ్ళు పొందేటువంటి ఆ బ్రహ్మానందాన్ని, దాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. హే భగవన్, ఓ భగవంతుడా, అజిత జ్ఞానే ప్రయాసం అపాస్య. అజితమైనటువంటి జ్ఞానము అంటే మనకెప్పటికీ సాధ్యపడనటువంటి జ్ఞానం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి బోలెడంత ఉంటుంది. మనమేమో దాన్ని ఆ జ్ఞానం తాలూకు స్వరూపాన్ని, అంటే దాని యొక్క లోతులోకి మనం వెళ్ళలేం. అలా అజితమైనటువంటి, మనకి వలను పడని, మనకి సాధ్యపడనటువంటి జ్ఞానం విషయంలో ప్రయాసం అపాస్య, ఊరికే శ్రమపడ్డాన్ని అపాస్య వదిలేసి, అంటే ఆ జ్ఞానాన్ని సాధించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ మానేసి స్వస్థానే ఏవ స్థితాః, తమ యొక్క స్థానంలోనే, తాము ఉన్నటువంటి చోటనే స్థితాః, ఉన్నటువంటి వారై, అంటే నిన్ను చూడడం కోసం ఏ అరణ్యాలకో కొండల మీదకో వెళ్ళిపోకుండా తాము ఎక్కడున్నారో అంటే సంసారంలోనే ఉండి, అంటే మనం చాలామందిని భగవద్భక్తుల్ని చూసాం కదా, అలాంటి వాళ్ళని తమ తాలూకు దీంట్లోనే ఉండి, అంటే తాము ఏ పని చేస్తూ ఉన్నారో, ఏ రకమైనటువంటి వృత్తిలో ఉన్నారో వేటిని వదలకుండా, సంసారాన్ని విడిచిపెట్టకుండా అలా ఉంటూనే భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి భక్తులు ఎంతోమంది మనకి తెలుసు కదా. అందుకోసం చెప్తున్నారు, స్వస్థానే ఏవ స్థితాః, తమ తాలూకు చోట్లోనే తాము ఉంటూ, స్థితాః సంతః సద్భిరుదీరితాం శ్రవణగోచరాం భవదీయ వార్తాం శ్రుత్వా. భవదీయ వార్తాం శ్రుత్వా, నిన్ను గురించినటువంటి కథలను, నిన్ను గురించినటువంటి విషయాలను శ్రుత్వా విని. ఎట్లాంటివవి అంటే, వీళ్ళేమీ శ్రమపడి భగవంతుని గురించి చదవడమో వినడమో చెయ్యక్కర్లేదు. సద్భిరుదీరితాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సత్పురుషులు చెప్తూ ఉంటారు, వాళ్ళ చేత చెప్పబడినటువంటిది శ్రవణ గోచరాం, చెవుల్లో పడింది. అంటే వీళ్ళేమీ ప్రత్యేకంగా ఆ ప్రవచనాలకో దీనికో పురాణాలకో వెళ్ళి వినడం కాదు. ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే భగవంతుడి యొక్క వార్త, భగవంతుని గురించినటువంటి కథలు కనుక చెవిలో పడితే శ్రుత్వా, అట్లా విని వాటిని అలా విని మనోవాక్కాయై భవంతన్నమస్యంతః. అసలు కీలకం ఇక్కడుంది. ఏమిటది? మనోవాక్ కాయై, మనస్సు, వాక్కు, కాయము అంటే త్రికరణాలు. ఈ త్రికరణ శుద్ధితోటి భవంతన్నమస్యంతః, నిన్ను నమస్కరిస్తూ ఉన్నవారే, అంటే చేతులు దండం పెడుతూ ఉంటే మనస్సు ఎటో విహరిస్తూ ఉంటుంది, ఏవేవో విషయాల్ని తడుగుతూ ఉంటుంది. అలా కాదు, మనస్సు నీ మీదే నిలవాలి, వాక్కు నిన్నే కొలవాలి.
చేతులు నీకే నమస్కరించాలి. అట్లా మనోవాక్ కాయ శుద్ధితోటి భవంతం నమస్యంతః నిన్ను నమస్కరిస్తూ ఉన్నవారే ఏ జీవంతి త్రిలోక్య, ఏ జీవంతి ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఎట్లాంటి వాళ్ళు అంటే త్రిలోక్య 3 లోకాలు, అవి కేవలం ఆ స్వర్గలోకంలో ఉన్నవాళ్ళో, భూలోకంలో ఉన్నవాళ్ళో, పాతాళ లోకంలో ఉన్నవాళ్ళో కాదు, 3 లోకాలలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ఈ రకమైన అంటే నీకు తమని తాము సంపూర్ణంగా అర్పణ చేసుకుని మనోవాక్కాయ కర్మలతో నిన్నే కొలుస్తూ ఉంటారో, దానికోసం పెద్ద సాధనలక్కర్లేదు, దానికోసం పెద్ద అరణ్యాలును కొండలు పట్టిపోనక్కర్లేదు. వాళ్ళ చోట్లో వాళ్ళు ఉంటూ నిన్ను గురించినటువంటి కథలు విని నీ మీద మనస్సు నిలుపుకుని నిన్నే నోటితో స్తోత్రం చేస్తూ నీకే నమస్కరిస్తూ ఉండి ఏ జీవంతి త్రిలోక్యం ఎవరైతే ఈ 3 లోకాలలోనూ జీవిస్తారో వాళ్ళకి అన్యైహి అజితః అపిత్వం, నువ్వు ఎవరి చేత కూడా జితుడవు కాదు, జయింపబడిన వాడవు కాదు, నువ్వు ఎవరికి లొంగేవాడివి కాదు. అలా ఎవరికి లొంగని వాడవైనా కూడా నువ్వు తైర్జితోసి వాళ్ళకి లొంగిపోతావు. అటువంటి అనన్య భక్తితో నిన్ను కొలిచేటువంటి వాళ్ళకి నువ్వు వాళ్ళకి దాసుడివైపోతావు, వాళ్ళకి నువ్వు లొంగిపోతావు. హే ప్రభో, శ్రేయస్సాధనం త్వద్భక్తి ముదస్య జ్ఞానోపలబ్ధయే ఏ క్లిష్ణంతి తేషాం తుషావఘాతినామివ క్లేశ ఏవ పరం శిష్యతే నాణ్యత్. హే ప్రభో, ఓ ప్రభు, శ్రేయస్సాధనం త్వద్భక్తిం ఉదస్య, శ్రేయస్సుకి సాధనమైనటువంటి నీ భక్తి, నీ మీద భక్తి ఉంటే చాలు, ఇంకా ఏమీ అక్కర్లేదు. ఆ భక్తి అనేటువంటి దాన్ని ఉదస్య విడిచిపెట్టి శ్రేయస్సుకి అంటే అఖండమైనటువంటి ఆ మంచికి సాధనమైనటువంటి నీ యొక్క ఆ భక్తిని విడిచిపెట్టేసి జ్ఞానోపలబ్ధయే కేవలం జ్ఞానాన్ని పొందడం కోసమై ఏ క్లిష్ణంతి ఎవరైతే శ్రమ పడుతూ ఉంటారో, నిజానికి జ్ఞానంతోటి కూడా భగవద్ దర్శనం సాధ్యమే, కానీ కేవల జ్ఞానం వల్ల భగవద్ దర్శనం సాధ్యం కాదు. జ్ఞానానికి భక్తి కూడా తోడైనప్పుడే భగవంతుణ్ణి దర్శించడం అనేటువంటిది ఎవరికైనా సాధ్యపడుతుంది. ఆ జ్ఞానం లేకుండా కేవల భక్తితోటి కూడా భగవంతుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ కేవల జ్ఞానంతో భగవంతుణ్ణి పొందిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి శ్రేయస్సాధనమైనటువంటి భక్తిని విడిచిపెట్టేసి దాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానోపలబ్ధయే కేవలం జ్ఞానాన్ని పొందడం కోసమై ఏ క్లిష్ణంతి ఎవరైతే చాలా శ్రమ పడుతూ ఉంటారో తేషాం వారికి తుషావఘాతినాం ఇవ, తుషావఘాతులు అంటే తుష అంటే ఏమిటి, వరి పొట్టు ఉంటుంది చూసారా, అంటే వడ్ల గింజ మీద వడ్ల గింజలో ఉన్నటువంటి బియ్యపు గింజను తీసేస్తే మిగిలేటువంటి ఊక అంటాం మనం. ఆ ఊకని అవఘాతినామివా దంచే వాళ్ళకిలాగా, అంటే ఇప్పుడు మనకి బియ్యం కావాలి అంటే ఏం చేయాలి, వడ్లని పోసి దంచితే మనకి బియ్యం బయటకు వస్తాయి. అలా కాదు, అందులో బియ్యం లేదు, ఒట్టి పొట్టు మాత్రమే ఉంది, ఆ పొట్టుని మాత్రమే దంచితే మనకి దాంట్లోంచి వచ్చేటువంటి సారం ఏమిటి, బియ్యం ఎట్లా వస్తుంది మనకి. అలా తుషావఘాతినామివా ఊకని దంచే వాళ్ళకిలాగా క్లేశ ఏవ పరం సృష్యతే, కేవలము క్లేశమే శ్రమే మిగులుతుంది. ఆ జ్ఞాన సాధన కోసమై వాళ్ళు పడేటువంటి శ్రమే మిగులుతుంది, కానీ నువ్వు దక్కవు, నువ్వు ఎప్పుడు వాళ్ళకి చేరువకి రావు. నాణ్యత్ అంతే తప్ప మరి ఇంకేమీ లేదు వాళ్ళకి. హే అచ్యుత, పురాపి బహవో యోగినః యోగేన అనవాప్య జ్ఞానం త్వదర్పిత సకల వ్యాపారాః నిజకర్మలబ్ధయా భక్త్యైవ తే పరాంగతిం ప్రపేదివే. హే అచ్యుత, ఓ అచ్యుతుడా, అంటే చ్యుతుడు కానివాడు అచ్యుతుడు, ఎల్లప్పుడూ జారిపోకుండా ఉండేవాడు, అంటే తన భక్తుల తలుకు మంచి చెడ్డలు తాను చూసుకుంటూ ఎప్పుడూ వాళ్ళని అంటిపెట్టుకుని ఉండేవాడు. నా మనసుకు అట్లా అనిపిస్తుంది అచ్యుత శబ్దానికి అర్థం. ఓ అచ్యుతుడా, పురాపి బహవో యోగినః, పూర్వం కూడా బహవః యోగినః ఎంతోమంది యోగులు యోగేన అనవాప్యం జ్ఞానం, యోగులు అంటే ఎవరు, యోగాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు యోగులు, అంటే తమ తాలూకు ఆత్మలని పరమాత్మతో ఎప్పుడూ అనుసంధానం చేసి ఆ
ఆయనతో కలిసి ఉండేటువంటి వాళ్ళు. ఆ యోగాన్ని, యోగం అంటే ఏంటి, ఒక కంజైనింగ్ అని చెప్పచ్చు. ఓకే, ఆ జీవాత్మని తీసుకువెళ్ళి ఎప్పుడూ పరమాత్మతోటి లింకప్ చేసి ఉంచి తద్వారా మోక్ష సాధనం కోసం ప్రయత్నం చేసేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, దీనితోటి యోగ సాధనతోటి జ్ఞానం అనవాప్య, జ్ఞానాన్ని పొందలేక త్వదర్పిత సకల వ్యాపారాహ, ఇంకా దాన్ని వదిలిపెట్టి తమ యొక్క వ్యాపారాలంటే ఏమిటి, తాము చేసేటువంటి తమ తలకు ప్రతి యాక్షన్ని, తమ తలకు జ్ఞానేంద్రియాల యొక్క, కర్మేంద్రియాల యొక్క, అంతఃకరణం యొక్క ప్రతి మూవ్మెంట్, ప్రతి యాక్ట్ లేదా యాక్షన్, వీటన్నింటినీ కూడా త్వత్ అర్పిత, నీ అర్పణంగా చేస్తూ, నీకు అర్పితమైనటువంటి పనులుగా చేస్తూ, నిజకర్మలబ్ధయా భక్త్యైవ, తమ యొక్క ఈ కర్మ వల్ల పొందబడినటువంటి భక్తితోటే, అంటే నిన్ను పూర్తిగా నమ్ముకుని తమ తలకు వ్యాపారాలన్నింటినీ కూడా ఎప్పుడైతే వాళ్ళు నీకు సమర్పణం చేస్తారో, అది వాళ్ళ తలకు మనస్సుల్ని ఎప్పుడూ నీ మీద నిలిపి ఉండేటట్టుగా ఆ శక్తిని ఇస్తుంది. ఆ భక్తితోటే వాళ్ళు పరాంగతిని ప్రపేదిరి, పరమగతిని పొందారు. పరమగతిని అంటే ఏంటి, నీ సాయుధ్యాన్ని పొందారు. ఆత్మని దేహాదికం దేహాదౌ ఆత్మానంచ అధ్యాస్య యథా గృహేనష్టం వనే మృగ్యతే ఏవం బహిర్మృగయంతి అజ్ఞాః. ఆత్మని దేహాదికం, తాను అంటే ఈ దేహమే అనుకుంటూ, దేహాదౌ ఆత్మానంచ, ఈ దేహాన్ని చూసి ఇది నేను అనుకుంటూ, అంటే దేహం అంటే ఆత్మ అంటే దేహమే, ఈ దేహమే ఆత్మ అని అధ్యాస్య, ఒక అధ్యాస చేస్తూ, అధ్యాస అంటే ఏమిటి, ఒక అయథార్థమైనటువంటి జ్ఞానం. అంటే ఒక పామును చూసి తాడును చూసి పాము అనుకోవడం, ఒక ఆల్చిప్పని చూసి అది రజతం అని చెప్పి అనుకోవడం, వెండి అని చెప్పి అనుకోవడం, ఇవన్నీ కూడా అధ్యాసలు. ఇలా అయథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళే యథా గృహే నష్టం వనే మృగ్యతే, ఎట్లాగైతే గృహే నష్టం, ఇంట్లో ఒక వస్తువు పోయిందనుకోండి, పోయిన వస్తువును మనం ఎక్కడ వెతకాలి, ఇంట్లో వెతకాలి. అంతేకాని ఇంట్లో వస్తువు పోతే వెళ్ళి అడవిలో వెతికితే అది ఎక్కడ దొరుకుతుంది? నీ లోపల ఉండాల్సినటువంటి, నీ లోపల ఉన్నటువంటి వాణ్ణి వెతుక్కోవాలంటే నీ లోపల వెతుక్కోవాలి, కానీ వెళ్ళి అడవిలో వెతికితే ఎక్కడ దొరుకుతాడు భగవంతుడు? ఆ విధంగా యథా గృహే నష్టం వనే మృగ్యతే, ఏ విధంగా అయితే ఇంట్లో పోయినటువంటి వస్తువుని అడవిలో వెళ్ళి వెతికితే ఎట్లా ఉంటుందో, అట్లా లోపల వెతుక్కోవలసినటువంటి, తమ తాలూకు ఆత్మ లోపల వెతుక్కోవలసినటువంటి నిన్ను బహిహి మృగయంతి, బయట వెతుకుతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అజ్ఞానులైనటువంటి జనులు. నువ్వెక్కడో బయట ఉంటావు, నువ్వెక్కడో అందనటువంటి ఎత్తుల మీద ఎక్కడో ఉన్నావు, అటువంటి నిన్ను చేరుకోవాలి అని అనుకుంటారు. కానీ నువ్వు వాళ్ళ లోపలే ఉన్నావన్న సంగతిని వాళ్ళు ఎప్పుడూ గమనించరు. అహో తేషాం అజ్ఞత, వాళ్ళ అజ్ఞానం ఎంత దట్టంగా ఉంది కదా, ఎంత గట్టి అంటే భేదించడానికి సాధ్యం కానటువంటి అజ్ఞానం కదా వాళ్ళది. యాసాం స్తన్యామృతం భవతా ముదాపీతం యాసాంచ తృప్తయే త్వం వత్సపాల రూపేణ అద్యాప్యసి తా వ్రజగోరమణ్యః అతీవ ధన్యాః. యాసాం స్తన్యామృతం, యాసాం ఎవరి యొక్క అంటే ఏ గోవుల యొక్క, ఏ తల్లుల యొక్క స్తన్య అమృతం, స్తన్యము అనేటువంటి అమృతము భవతా ముదాపీతం, నీ చేత ఎంతో సంతోషంతో ఎంతో ఆప్యాయతతో పీతం తాగబడిందో. అంటే మరి ఈ సంవత్సరం పాటు ఆయన గోవత్స రూపంలో ఉన్నాడు, గోప బాల రూపంలో ఉన్నాడు. ఆ గోప బాలుడిగా ఉండి ఆ తల్లుల పాలు తాగాడు, గోవత్స రూపంలో ఆ ఆవుల పాలు తాగాడు. అవునా? అట్లా ఏ వ్రజంలో ఉన్నటువంటి ఏ గోవులు, ఏ వ్రజస్త్రీలు వాళ్ళ యొక్క స్తన్యామృతాన్ని నువ్వు ఎంతో ఆప్యాయంగా, త్వయా ముదాపీతం, నీ చేత ఎంతో ఆప్యాయంగా తాగబడిందో, యాసాంచ తృప్తయే, ఏ
గోవుల యొక్క ఏ స్త్రీల యొక్క తృప్తయే వాళ్ళకి మనస్తృప్తి కోసం వాళ్ళ యొక్క సంతోషం కోసం నువ్వు వత్సపాల రూపేణ అద్యాప్యసి, వత్స రూపంలో అంటే ఆవు దూడల రూపంలో, వత్సపాల రూపేణ ఆవు దూడల్ని కాచేటువంటి గోప బాలకులు వాళ్ళ యొక్క రూపంలో, అద్యాప్యసి ఇంకా ఈ క్షణంలో కూడా నువ్వు ఆ రూపంలోనే ఉన్నావు, ఇప్పటికీ కూడా నువ్వు ఆ రూపంలోనే ఉన్నావో, తాహ వ్రజ గో రమణ్య అతీవ ధన్యా, ఆ వ్రజంలోని గో రమణ్య గోవులు, రమణ్య స్త్రీలు, వీళ్ళందరూ కూడా అతీవ ధన్యా ఎంతో ధన్యులు వాళ్ళందరూ. అహో వ్రజౌకసాం భాగ్యం యేషాం పూర్ణం పరమానందం సనాతనం బ్రహ్మత్వం మిత్రమసి. ఈ వ్రజ ఓకస అంటే ఈ వ్రజంలో నివసించేటువంటి వారి యొక్క వ్రజమే తమ నివాసంగా కలిగినటువంటి ఆ యాదవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భాగ్యము, వాళ్ళ యొక్క అదృష్టము ఎంత గొప్పది కదా. అహో అది ఎంత గొప్పది కదా. యేషాం ఎందుకంటే వారికి పూర్ణం పరమానందం సనాతనం బ్రహ్మత్వం, పూర్ణ బ్రహ్మవి నువ్వు అంటే ఏమిటి, సృష్టిలో పరిపూర్ణమైన వస్తువు ఏదైనా ఉంది అంటే భగవంతుడి. మనమందరం కూడా పరిపూర్ణ వస్తువులం కాదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి భగవంతుడు ఎప్పుడైతే తప్పుకుంటాడో ఇంకా అసలు మనం ఉండం, మనం పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళం. కానీ భగవంతుడు పూర్ణం పరిపూర్ణుడు, పరమానంద స్వరూపుడు, పరమానందం సనాతనం బ్రహ్మ. సనాతనం అంటే ఏమిటి, సదాతనం, అది ఎల్లప్పటికీ ఉండేటువంటిది, అనశ్వరం. మిగిలినటువంటి ప్రపంచం అంతా నశ్వరం, కానీ భగవంతుడు ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటాడు. భూతకాలంలో ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. మిగిలినటువంటి ప్రపంచం అంతా కూడాను ఇదివరకు ఉన్నది ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది తర్వాత ఉండదు, భవిష్యత్తులో వచ్చేటువంటిది అది కూడా నశ్వరమే. సో పూర్ణం పరమానందం సనాతనం బ్రహ్మ, అటువంటి బ్రహ్మ స్వరూపుడవైనటువంటి బ్రహ్మ పదార్థానివైనటువంటి నువ్వు మిత్రమసి, వాళ్ళందరికీ నువ్వు స్నేహితుడివి. నిన్ను వేదాలు నాలాంటి వాళ్ళు నువ్వు ఏమిటి అని తెలుసుకోవడానికి కానీ, నువ్వు ఏమిటి అని చెప్పడానికి కానీ అసమర్థులంగా, మేమేమీ చెయ్యలేని వాళ్ళంగా, మేము ఇక్కడ ఏమీ చెయ్యలేక బిక్కమొహాలు వేసుకుని చూస్తే ఈ వ్రజౌకసులు ఏమని చెప్తారు, కృష్ణుడా మా మిత్రుడు అని చెప్తారు. అంటే వాళ్ళు ఆ చిన్న మిత్రత్వ రూపంలో నిన్ను నువ్వు కుదించుకుని వాళ్లకు నువ్వు అందుబాటులోకి వచ్చేసావు. ఇత్యేవం అనేకధా కృష్ణం అభిష్టూయ. భాగవతంలో ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి ఆ స్తోత్రము, ఆ భగవంతుడి యొక్క ఆ స్వరూప వర్ణనము ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇటు సంస్కృత భాగవతంలోనూ, వ్యాస భాగవతంలోనూ, పోతన భాగవతంలోనూ కూడా మహా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇదంతా. అంటే దాన్ని అంతటినీ ఒక చిన్న నక్షల్లో ఒక 2-3 వాక్యాలలో కుదించి ఇక్కడ పెట్టారు తాతగారు. ఇది ఇత్యేవం అనేకథా కృష్ణం అభిష్టూయ త్రిః పరిక్రమ్య దండవత్ ప్రణమ్య పాదయోహో తేన అనుజ్ఞాతః పితామహః స్వధామ జగామ. ఇత్యేవం అని ఈ విధంగా అనేకథా ఇంకా ఎన్నో రకాలుగా శ్రీకృష్ణం అభిష్టూయ, శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేసి, త్రిః పరిక్రమ్య ఆయన చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణం చేసి, దండవత్ ప్రణమ్య పాదయోహో మళ్ళీ దండంలాగా సాష్టాంగ దండ ప్రణామం అంటాం కదా మనం, సాష్టాంగంగా దండంలాగా ప్రణామం చేసి ఆయన యొక్క పాదాలకి, తేన అనుజ్ఞాతః ఆయన యొక్క అనుజ్ఞ తీసుకుని ఇంకా నువ్వు వెళ్ళు అని ఆయన చేత అనుజ్ఞాతుడై ఆయన యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాడే పితామహః బ్రహ్మదేవుడు స్వధామ జగామ తన తాలూకు ధామ, తన లోకానికి, తన నిలయానికి వెళ్ళిపోయాడు. భగవాన్ నందనందనోపి ప్రాగివ స్థితాన్ వత్సాన్ స్వమిత్రైః యథావదధిష్ఠితం స్వకం పులినం ఆనిన్యే. ఇప్పుడు ఏం చేయాలినా, ఇది వరకు సంవత్సరం క్రితం ఎక్కడ వదిలిపెట్టాడో కథని మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. దాంతో ఏమైంది, ఇదివరకట్లాగా అంటే సంవత్సరం క్రితం, ఇప్పుడు ఈ సంవత్సరంలో పెరిగాయి అవి దూడలు పెరిగాయి, పిల్లవాళ్ళు పెరిగారు, కానీ సంవత్సరం క్రితం ఏ రకంగా ఉన్నారో యథావత్ స్థితాన్ వత్సాన్ ప్రాగివ స్థితాన్ వత్సాన్,
ఇదివరకటిలాగానే ఉన్నటువంటి ఈ దూడల్ని స్వమిత్రైహి యథావదధిష్ఠితం స్వకం పులినం ఆనిన్ని, తన యొక్క మిత్రుల చేత యథావత్ ఇదివరకు ఎలాగైతే కూర్చుని ఉన్నారో ఈయనకి చుట్టూతా చేరి ఉండి ఈయన మధ్యలో కూర్చోబెట్టుకుని వాళ్ళందరూ ఏ పొజిషన్స్ లో ఎలా కూర్చుని ఉన్నారో అదే పొజిషన్స్ లో మళ్ళీ వాళ్ళ చేత అధిష్ఠించబడినటువంటి స్వకం పులినం ఆనిన్ని, దీనికి ఆ పులినానికి అంటే ఆ సరస్ తీరానికి తీసుకెళ్ళాడు. ఈ దూడలన్నీ వచ్చినాయి, దూడల్ని తీసుకుని తోలుకుని, అంటే ఇంతకుముందు ఏం చెప్పాడు, మీరందరూ తింటూ ఉంటండి నేను వెళ్ళి దూడల్ని తీసుకొస్తానని చెప్పి కదా ఈయన బయలుదేరాడు. అందుకోసం ఇది వరకు దూడల్ని తీసుకెళ్ళటానికి వచ్చిన వాడిలాగానే ఆ చేతిలో ముద్ద అలాగే పెట్టుకుని ఈ దూడల్ని తోలుకుంటూ మెలిగా అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏవమపి అతీతమప్యేకం హాయనం కృష్ణ మాయా విమోహితాస్తేర్భకాః క్షణార్ధం మేనిరి. ఏవం ఈ విధంగా అతీతమపి ఏకం హాయనం ఒక సంవత్సరం అతీతమపి జరిగిపోయి ఉన్నా కూడా మధ్యలో దానికి దీనికి అప్పుడు కృష్ణుడు వెళ్ళడానికి ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు రావడానికి మధ్యలో ఓ సంవత్సరం జరిగింది కాలం. కానీ ఆ సంవత్సరం జరిగిపోయినటువంటి కాలాన్ని కూడా కృష్ణమాయా విమోహితాః తే అర్భకాః, ఆ కృష్ణుడి యొక్క మాయతోటి బ్రహ్మదేవుడే నిలబడలేకపోయాడు ఆయన ముందర. వీళ్ళు అర్భకులు, వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఏం చేస్తారు పాపం. ఆ కృష్ణుడి యొక్క మాయతో విమోహితాః మోహితులైపోయిన తే అర్భకాః, ఆ పిల్లవాళ్ళందరూ. అంటే మనం తెలుగులో అర్భకుడు అంటే ఏమాత్రం శక్తి లేనివాడు ఇట్లాంటి అర్థంలో వాడతాం. ఇక్కడ అర్భక శబ్దానికి అది కాదు అర్థం, చిన్నవాడు పిల్లవాడు అనే. క్షణార్ధం మీనిరి, వాళ్ళు ఏమనుకున్నారు, ఒక క్షణ అర్ధము అంటే ఒక క్షణంలో సగభాగంగా వాళ్ళు భావించారనమాట. క్షుత్పిపాసాదికమపి వ్యస్మార్క్షు, వాళ్ళకి ఇంకా అంతకుముందు ఆకలిగా కూర్చున్నారు ఈ తినడానికి. ఆ క్షుత్తు పిపాస, ఆకలి దప్పిక ఇవన్నీ కూడా వ్యస్మార్క్షు మర్చిపోయారు వాళ్ళకి అప్పుడు ఇంకా ఆకలి దప్పిక ఏమీ వేయటం లేదనమాట. నైతచిత్రం యతః యన్మాయామోహితం సర్వం జగత్ ఆత్మానమేవ అభీక్ష్ణం విస్మరతి. ఇప్పుడు ఈ పిల్లవాళ్ళకి వాళ్ళ తాలూకు ఆకలి దప్పికలు తెలియట్లేదు అంటే అన్న దాంట్లో ఏమన్నా చిత్రం ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఏతత్ నా, ఇది అసలు ఎంత మాత్రం కాదు. అంటే వాళ్ళకి అవేవి తెలియకపోవడం అనేటువంటిది ఎంత మాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే యన్ మాయామోహితం సర్వం జగత్, ఏ భగవంతుడి యొక్క మాయ చేత, ఏ విష్ణుమాయ చేత మోహింపజేయబడినటువంటి సర్వం జగత్ సమస్త ప్రపంచము ఆత్మానమేవ అభీక్ష్ణం విస్మరతి, తనని తానే పూర్తిగా అతి మిక్కిలిగా విస్మరతి మర్చిపోతుంది. అట్లాంటప్పుడు వీళ్లకు కొద్దిగా ఆకలి దప్పిక తెలియకపోవడంలో విచిత్రమే ఉంది. అథ వత్సై సహ సుఖాగతం కృష్ణం వీక్ష్య సర్వే గోపబాలకాః ఏహ్యేహి అభ్యవహర త్వదాగమనం ప్రతీక్షమాణా వయం నైకమపి కవలం అభుంజ్వహి ఇత్యూచుః. ఇక వత్సై సహా ఈ దూడల్ని తోలుకుంటూ సుఖ ఆగతం, హాయిగా, అంటే ఈ దూడలు కృష్ణుడిని ఏమి ఇబ్బంది పెట్టలే. 1000 దూడలు ఉన్నాయనుకుందాం, వేరే ఎవరికైనా అయితే ఓ దూడ అటు వెళ్ళిపోయి ఓ దూడ ఇటు వెళ్ళిపోయి ఇబ్బంది పెడతాయి. మరి ఇక్కడ ఉన్నది కృష్ణుడు కదా, దాంతో ఆయన ఎటు చెప్తే అటు మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసినాయి ఆ దూడలు తప్ప ఆయన ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదన్నమాట. దాంతో సుఖ ఆగతం, సుఖంగా వెనక్కి తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణం వీక్ష్య, శ్రీకృష్ణుడిని చూసి సర్వే గోప బాలకాః, ఈ గోప బాలకులందరూ కూడా ఏమన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ చేతుల్లో ముద్దలు పెట్టుకుని కొంచెం వేళ్ల సందుల్లో ఈ ఊరగాయ ముక్కలు పెట్టుకుని కొద్ది కొద్దిగా తింటూ ఉన్నారు. ఇంకా అప్పటికి ఏహ్యేహి వాళ్ళు ఏం చెప్పారు, రా ఏహ్యేహి తొందరగా రా, అభ్యవహర నువ్వు కూడా తిను, త్వదాగమనం ప్రతీక్షమాణాః వయం నైకమపి కవలం అభుంజ్మహి, నీ యొక్క ఆగమనాన్ని, త్వత్ ఆగమనం, నీ ఆగమనాన్ని ప్రతీక్షమాణాః ఎదురు చూస్తూ ఉన్నటువంటి వయం మేము న ఏకమపి కవలం ఒక్క ముద్ద కూడా న అభుంజ్మహి ఇంతవరకు తినలేదు. అలా అంటే నువ్వు ఇలా ముద్ద చేతిలో పెట్టుకుని వెళ్ళిపోయావు, మేము ఇలాగా ముద్దలు చేతిలో పెట్టుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఒక్క ముద్ద కూడా తినలేచుమా అని చెప్పారనమాట. భగవానపి విహసన్ తై సహ అభ్యవహృత్య తేషాం ఆజగరం చర్మ దర్శయన్ వనాంతాదుపావర్తత. భగవానపి కృష్ణుడు కూడా
విహసన్, నవ్వాడు. మరి జరిగిందేమిటో ఆయనకి కదా తెలుసు, వీళ్ళకేం తెలుసు. దాంతో విహసన్, నవ్వి, తై సహ అభ్యవహృత్య, వాళ్ళతో కలిసి సంవత్సరం క్రితం చద్దన్నం ఇప్పుడు మళ్ళీ తిన్నాడనమాట ఆయన. తై సహ అభ్యవహృత్య, వాళ్ళతోటి మళ్ళీ కలిసి తిని, తేషాం ఆజగరం చర్మ దర్శయన్, వాళ్ళకి ఆ ఆజగర చర్మ అంటే ఇంతకు ముందు వాళ్ళు ఆయన చంపినటువంటి ఆ వీడున్నాడు కదా, రూపుడైనటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుడి యొక్క ఆ చర్మాన్ని చూపించాడు. అంటే మిమ్మల్ని మింగబోయినటువంటి పాము తాలూకు చర్మం ఇదే సుమా, ఇది సంవత్సరం క్రితం జరిగింది. కానీ వీళ్ళకి ఇప్పుడు ఈ గోపబాలకులకందరికీను ఒక అరగంట క్రితం మాత్రమే జరిగినటువంటి సంఘటన ఇదంతా. కాబట్టి ఆ చర్మాన్ని చూపించి వాళ్ళకందరికీను వనాంతాత్ ఉపావర్తత, చూపిస్తూ దాని గురించి కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళందరూ వనాంతాత్ ఉపావర్తత, ఆ అరణ్యం నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాడు. బర్హ ప్రసూన నవధాతు విచిత్రాంగ సహా మధుర మధురేణ వేణురవేణ వత్సాన్ గోష్ఠం ప్రావిశత్. బర్హ ప్రసూర నవధాతు విచిత్రాంగ సహ, బర్హము అంటే ఏమిటి, నెమలి కన్ను, ప్రసూన పువ్వులు, నవధాతు, నవ అంటే నూతనమైనటువంటి ధాతువులు. ధాతువులు అంటే ఏమిటి, కొంచెం రంగులుగా ఉండేటువంటి నేలలో దొరికే ఒక రకమైనటువంటి రకరకాలైనటువంటి మట్టి లాంటి పదార్థమే అనుకోవచ్చు. అంటే ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే వీటితోటి ముఖాల మీద, మెడ ఇలాంటి ప్రదేశాల్లోనూ బొమ్మలు గీసుకునేవాళ్ళు అనమాట. అలా వాటన్నింటితోటి ఈ నవధాతువులతోటి ఎర్రగా కొంచెం నల్లగా ఉండేటువంటి వీటితోటి విచిత్రాంగ అంటే బొమ్మలు గీయడం వల్ల విచిత్రంగా అంటే విచిత్రంగా అని కాదు అర్థం, విచిత్ర అంటే రంగురంగులుగా కనిపిస్తూనా అని అర్థం. అలా అంగ శరీరం కలిగిన సహ ఆ కృష్ణుడు మధురైన వేణురవేన, తన యొక్క మధురంగా ఉన్నటువంటి వేణురవంతో, వేణువు యొక్క శబ్దంతో వత్సాన్ గోష్ఠం ప్రావిశత్, పిల్లల ఆ దూడలన్నింటినీ కూడాను గోష్ఠం ప్రావిశత్, గోష్ఠంలోకి అంటే ఆ గొడ్ల సాలలలోకి తీసుకెళ్ళాడు. సర్వే చ వత్సపాలాః అనేన యశోదానంద వర్ధనేన అస్మిన్నహని మహాన్ వ్యాలః వ్యాపాదితః సర్వే వయం అస్మాద్ రక్షితాః ఇది వ్రజే సవిస్మయం ఊచు. ఇంకా ఈ కుర్రవాళ్ళందరూ ఆ రోజు ఏ రోజునైనట్టే అయితే ఈ సర్పరూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని కృష్ణుడు చంపాడో ఆ రోజు తలుకు సాయంకాలమే వీళ్ళు గోష్ఠానికి వచ్చామని చెప్పి, వ్రజానికి వచ్చామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అందుకోసం వాళ్ళందరూ ఏం చేశారట, సర్వే వత్సపాలాః, ఈ దూడల్ని కాచేటువంటి కుర్రవాళ్ళందరూ అనేన యశోదానంద వర్ధనేన, ఈ యశోదానంద వర్ధనుడి చేత అంటే యశోద యొక్క ఆనందాన్ని పెంపొందించేవాడైనటువంటి కృష్ణుడి చేత అస్మిన్నహని ఇవాళ మహాన్ వ్యాలః వ్యాపాదితః, ఎంతో పెద్ద పాము చంపబడింది. ఇతను ఎంతో పెద్ద పామును చంపాడు. సర్వే వయం అస్మాద్ రక్షితాః, మేమందరము ఆ పాము నుండి ఇతని చేత రక్షించబడ్డాము అని వ్రజే సవిస్మయం ఊచుహు. ఇంతకుముందు కృష్ణుడు ఈ ఆవు దూడల రూపంలో వెళ్ళినప్పుడు పాము గురించి ఏం చెప్పలా, ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ చెప్పారన్నమాట. వ్రజే చాలా ఆశ్చర్యపోతూ, చాలా గొప్ప ఆశ్చర్యానికి లోనైపోతూ వీళ్ళందరూ తల్లిదండ్రులకి చెప్పారు ఈ సంగతులంతా. ఏవం నిలాయన సేతుబంధ మర్కటప్లవనాదిభిః కౌమారైర్విహారైః తౌ రామకృష్ణౌ కౌమారం తత్ర జహతు. ఏవం ఈ విధంగా నిలాయన సేతుబంధ మర్కటప్లవనాదిభిః, ఇవి 3 ఆటలు. నిలాయనము అంటే ఏమిటి, దాగుడు మూతలు. ఎక్కడో ఒక చోట ఒక మరుగుగా ఉన్నటువంటి ప్రదేశంలో దాక్కుని ఆడడం ఏదైతే ఉంటుందో దాన్ని నిలాయనం అంటారు. సేతుబంధము, సేతుబంధం అంటే ఏమిటి, యాక్చువల్గా సేతుబంధనము అంటే ఏమిటంటే ఒక బ్రిడ్జ్ కట్టడం. ఇక్కడ సేతుబంధం అంటే ఏంటంటే పిల్లలు చూసారా, ఇలా ఒకడు వంగి నుంచుంటే రెండో వాడు వాడి వీపు మీద ఇలా చేయి పెట్టి అవతలికి దూకుతాడు, అది సేతుబంధం అంటే. మర్కట ప్లవనాదిభిః మనకి తెలుసు కోతి కొమ్మచ్చి. ఈ మర్కట ప్లవనము మొదలైనటువంటి కౌమారైర్ విహారైః,
ఈ మొదలైనటువంటి కౌమార విహారాలతోటి, కౌమార దశ యొక్క దశకి సంబంధించినటువంటి విహారాలతోటి, ఆటలతోటి తౌ రామకృష్ణవు, ఈ రామకృష్ణులు, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా కౌమారం తత్ర జహతు, తమ యొక్క కౌమారావస్థని, కుమారుల యొక్క అవస్థని తత్ర జహతు అక్కడ విడిచిపెట్టారు. ఈ కౌమారావస్థ గురించి తర్వాతి దాంట్లో ఇంక కొంచెం వివరంగా చెప్తాను. ఇక్కడికి దీన్ని ఆపుదాం. స్వస్తి.